ఎవ్రీవన్ వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. నేనైతే ఇప్పుడు యూఎస్లో ఉన్న కాలిఫోర్నియా స్టేట్లోనైతే ఉన్నాను. ఇక్కడ వచ్చి రెంటల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ షేరింగ్ రూమ్స్ వీటిని అయితే నేను కొన్ని చూడడం జరిగింది అనమాట. సో వీటి మీద అయితే నేను వీడియో తీయబోతున్నాను. ఇందులో ఇక్కడ మనం రెంటల్కి అప్రోచ్ అవ్వాలి అన్నా, లేదు అంటే షేరింగ్కి ఉండాలి అన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం కాంటాక్ట్ చేయాలి, ఏంటి వీళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని ఎవ్రీథింగ్ అయితే నేను ఈ వీడియోలోనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేనైతే ఇందులో మెన్షన్ చేయబోతున్నాను. ఎవరికైనా యూజ్ ఉంటే మాత్రం ఫాలో అయిపోండి. ఇది వచ్చి నేను చూసిన ఫస్ట్ హౌస్ అనమాట, సిటీ సౌత్ ఈ కమ్యూనిటీ పేరు. అండ్ ఇది వచ్చి శాన్ మాటియాలో ఉంది. సో ఇది మొత్తం కమ్యూనిటీ ఎంటర్ అవ్వగానే కమ్యూనిటీ మొత్తం ఇది అంటే గార్డెన్ ఏరియా అండ్ వాకింగ్ ఏరియా, డాగ్ పార్క్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ ఉంటాయి కదా, బార్బిక్యూ ఏరియా అండ్ జిమ్, ఓపెన్ జిమ్ అనమాట. ఇది ఎదురుగా కనిపిస్తుంది ఓపెన్ జిమ్. అండ్ ఇండోర్ జిమ్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ కమ్యూనిటీలో. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబిలిటీ ఉంది. యూనిట్లోనే వాషర్ అండ్ డ్రైయర్ ఇచ్చారనమాట. కొన్నిట్లో ఏంటి అంటే అపార్ట్మెంట్స్లో యూనిట్లో ఉండవు, బయటికి మనం మామూలుగా మన క్లోత్స్ అన్నీ బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాష్ చేసుకొని రావాలి అనమాట. ఇక్కడ అది కాకుండా అపార్ట్మెంట్లో ఉన్న యూనిట్ అంటే మన ఫ్లాట్లోనే మనకి వాషర్ డ్రైయర్ కూడా అవైలబిలిటీ ఇస్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా మనకి ఫ్రిడ్జ్ ఇస్తారు అండ్ మనకి ఎలక్ట్రిక్ స్టవ్ ఉండిద్ది లోపలే అండ్ డిష్ వాషర్ కూడా ఉండిద్ది అనమాట, ఓవెన్ ఉండిద్ది అండ్ మైక్రోవేవ్ కూడా ఉండిద్ది అనమాట. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ యూనిట్తో పాటే వస్తాయి. మనము ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అంటే రిఫ్రిజిరేటర్ కూడా లోపలే ఉండిద్ది అనమాట. ఇవన్నీ ఇంక్లూడింగే వస్తాయి. అండ్ మనకి ఫిట్నెస్ కోసం ఫిట్నెస్ సెంటర్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన హాట్ టబ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం ఇది వచ్చిందైతే ఇది అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తుంది ఏంటి అంటే అవుట్డోర్ ఎమ్యూనిటీ ఎలా ఉండిద్ది ఇక్కడ ఈ హౌస్కి, ఈ కమ్యూనిటీకి అని. అంటే మనకి ఎలాగైతే ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో ఇక్కడ ఇది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఎంటర్ అవ్వాలి అన్నా సరే మనం లాక్ సిస్టమ్ ఉండిద్ది, అంతా ఉండిద్ది. ఇది వచ్చి గరాజ్. మనకి కార్స్కి అపార్ట్మెంట్లో మనం ఉండాలి అంటే లోపల మనకు ఒక యాక్సెస్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్తోనే మనం అక్కడ గరాజ్లో మనం పార్క్ చేసుకుంటాం అనమాట. సో చెప్పాను కదా యాక్సెస్ అని. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి అంటే ఇది యాక్సెస్ అనమాట. సో ఇది ఎందుకు అంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవ్రీథింగ్ యాక్సెస్ ఉండాలి. మనకి ఒక లాకింగ్ సిస్టమ్, ఒక సెన్సార్కి సంబంధించిన ఒక చిన్న కీ ఇస్తారు. ఆ కీ ఉన్నా చాలు, లేదంటే నెంబర్ ఉండిద్ది. ఆ నెంబర్తోనైతే మనం ఎంటర్ అవ్వాల్సి ఉండిద్ది. సో ఇప్పుడు ఇది ఎంటర్ అవ్వగానే లోపల అయితే కమ్యూనిటీ మొత్తం హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో సో సేమ్ అలాగే ఉంది అనమాట. ఇవన్నీ రూమ్సే, లోపల యూనిట్స్ ఖాళీ ఏమేమి ఉన్నాయి అనేది మనం వీళ్ళని వెబ్సైట్స్ ఉంటాయి ఇందులో రెంటల్కి సంబంధించిన apartments.com అని, జిల్లో అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఫేస్బుక్ మార్కెటింగ్ ఇలా చాలా అయితే ఉంటాయి. సో వీటిలో మనం అప్రోచ్ అయితే వాళ్ళకి మనం అపాయింట్మెంట్ టైం అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అవైలబిలిటీ టైమింగ్స్ కూడా అక్కడ చూపించడం జరిగిద్ది. అంతేకాకుండా మనకి ఏజెంట్కి డైరెక్ట్గా అయితే మనం కాల్ చేయొచ్చాను అక్కడ. సో కాల్ చేస్తే వాళ్ళు మనకి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ టైం ప్రకారమే మనం వెళ్ళాలి. ఈ అపాయింట్మెంట్ తీసుకుంటే లోపలికి అయితే మనకి ఎలా ఉండదు. అపాయింట్మెంట్ తీసుకుంటే సెల్ఫ్ గైడ్ టూరు, లేదు అంటే ఏజెంట్ వచ్చి మనకి చూపించడం కానీ జరిగిద్ది అనమాట. సెల్ఫ్ గైడ్ టూర్ అనుకున్నాం అనుకో, సో సేమ్ టైంకి మనం వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఏ అపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నాయో అనేది అపార్ట్మెంట్ లిస్ట్ పంపిస్తారు. అంతేకాకుండా కమ్యూనిటీకి సంబంధించిన యాక్సెస్ కీ ఉండిద్ది కదా, ఆ కీకి సంబంధించిన కీ కూడా మనకి మెసేజ్కి రావడం జరిగిద్ది. సో దాని త్రూ మనమైతే లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి. ఇది వచ్చి మేము చూసింది వచ్చి 1 BHK అనమాట. ఇది చాలా తక్కువ స్క్వేర్ ఫీట్ అయితే ఉంది, 1 BHK స్క్వేర్ ఫీట్. ఇక్కడ వచ్చి ఇది 563 అయితే ఉంది. ఇది ప్రైస్ వచ్చి 2600 పడుతుంది 563 స్క్వేర్ ఫీట్ వచ్చి. అంతేకాకుండా ఇక్కడ 712 అంటే 712 స్క్వేర్ ఫీట్ కూడా ఉంది. అది వచ్చి 3000 వచ్చి పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ 750 స్క్వేర్ ఫీట్ ఉంది, అది కూడాను 3026 అలా పడుతుంది అనమాట. ఇందులో 2 BHK ఉంది, 3 BHK ఉంది. 2 BHK వచ్చి 1029 స్క్వేర్ ఫీట్ పడుతుంది, 3700 పడుతుంది, అది 3700. అండ్ 1224 స్క్వేర్ ఫీట్ అది వచ్చి 3 BHK 4700 పడుతుంది. సో ఇక్కడ ఈ సిటీస్ అవుతున్న కమ్యూనిటీకి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మినిమం ఎలా లేదనుకున్నా ఒక 1 BHK తీసుకోవాలి అనుకున్నా వితౌట్ యూటిలిటీస్ అంటే మనకి పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, పార్కింగ్ బిల్లు కాకుండా మనకి రూమ్ లోపల ఉన్న ఓన్లీ ఫ్లాట్ బిల్లు మాత్రమే 2700
లేదు అంటే 3000 మినిమం, అంటే స్క్వేర్ ఫీట్, డిపెండ్స్ స్క్వేర్ ఫీట్. మినిమం ఒక ఫ్యామిలీ మంచిగా స్పేసియస్గా ఉండాలి అంటే ఒక 750 అంటే 700 ఎబోవ్ స్క్వేర్ ఫీట్ ఉంటేనే స్పేసియస్గా కొంచెం తిరగడానికి కానీ దేనికైనా అవైలబిలిటీ ఉండిద్ది. 750 స్క్వేర్ ఫీట్ మినిమంలో కావాలి అంటే 3000 ఎబోవ్నే పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అది ఎక్కడైనా సరే ఈ స్టేట్లో నేను చూసినంత వరకు ఉన్న దాంట్లోనైతే మినిమం బిల్ అయితే అలా పడుతుంది. మేము చూసిన సిటీ సౌత్లో ఉన్న రూమ్ అయితే చూడండి ఇలా ఉంది. ఇది వచ్చి క్లోజెట్ అనమాట. క్లోజెట్కి మనం బట్టలు అన్నీ పెట్టుకుంటాం కదా, అది అలమర్లు ఎలా ఉంటాయో సో సేమ్ అలమర్ల లెక్క అనమాట ఇదంతను. బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ అలమర్ అయితే ఇది ఒక్కటి ఇచ్చారు. అండ్ వాష్రూమ్ అయితే సపరేట్ ఉంది, అండ్ కిచెన్ వచ్చి సపరేట్, బయట వచ్చి డెక్ ఇచ్చారు. మనం ఏమైనా మొక్కలు పెట్టుకోవాలనుకున్నా ఏమున్నా సరే. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో జస్ట్ మేము విజిటింగ్కి రెంటల్ హౌసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే రావడం జరిగింది. సో దాని నిమిత్తం అయితే ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది. ఇది వచ్చి స్పేస్ చూడండి చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే ఇది వచ్చి చెప్పాను కదా 563 స్క్వేర్ ఫీట్. ఇది వచ్చి బయట డెక్. బయట నుంచి చూస్తుంటే నేను ఇందాక చూసి వచ్చిన కమ్యూనిటీ వాకింగ్ ఏరియా కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, బార్బిక్యూ కానీ, జిమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే నియర్ బై ఉంది. ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఈజీ యాక్సెస్, బయటకు వెళ్ళడానికి కానీ ఎవ్రీథింగ్ అయితే ఈజీగా ఉండిద్ది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ లిఫ్ట్ ఉంది, అంతేకాకుండా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈజీగా ఉండిద్ది నడవడానికి కానీ దేనికైనా సరే, బయట కాసేపు కూర్చోవడానికి కానీ అంతా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఏరియాలో శాన్ మాటియో వచ్చి కొంచెం కూలింగ్ ఎక్కువ ఉండిద్ది, చాలా ఎక్కువగా ఉండిద్ది ఈవినింగ్ టైం అదంతా వచ్చేసరికి. సో శాన్ మాటియోలో మేము చూసిన ఫస్ట్ అపార్ట్మెంట్ టూర్ అయితే ఇది. సో కమ్యూనిటీ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేశాను ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను పైనుంచి కూడా చూపించడం అయితే జరిగింది. ఈ కమ్యూనిటీలో వచ్చి మెయిన్ ఏమిస్తున్నారు అంటే సర్వీసెస్ ఏమిస్తున్నారు వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే ఫర్నిష్డ్ యూనిట్ మొత్తం అంతున్ను లోపలంతా ఫర్నిష్డ్ అనమాట. అంటే ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్ కానీ కింద వుడ్ ఫ్లోర్స్ కానీ మన కబోర్డ్స్ కానీ అన్నీ ఫర్నిష్డ్ అయితే ఇచ్చారు. అండ్ ప్యాకేజ్ సర్వీస్ మనకి అమెజాన్ నుంచి కానీ కొరియర్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన ప్యాకేజ్ రూమ్ అనేది ఒకటి ఉండిద్ది అది. అంతేకాకుండా ఇంటీరియర్కి సంబంధించింది ఏంటి అంటే స్టోరేజ్ స్పేస్, లోపల మనకి డెక్ చూపించారు కదా, డెక్లో స్టోరేజ్ స్పేస్ అనేది ఒకటి ఇచ్చారు. అంతేకాకుండా ఫిట్నెస్ సెంటరు, స్పా, పూల్ వీళ్ళైతే అండ్ గార్డెన్ వీళ్ళైతే ఇస్తుంది ఇది. అంతేకాకుండా నియర్ బై టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది చూడండి, అక్కడ కోర్ట్ కూడా కనిపిస్తుంది కదా పైనుంచి చూస్తుండే. అండ్ గరాజ్ ఇవి కూడాను చాలా పెద్ద కమ్యూనిటీ ఇది. సో మనకి అపార్ట్మెంట్ని బట్టి గరాజ్కి ఏ నెంబర్లో పార్క్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇస్తారు. సో అపార్ట్మెంట్ ఫ్యూచర్స్ మనం తీసుకోవాలి, అపార్ట్మెంట్లో ఇవి రూమ్ తీసుకోవాలంటే ఆ ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఎయిర్ కండిషనింగ్ ఉంది, అండ్ వాషర్ అండ్ డ్రయర్ ఉంది, స్మోక్ ఫ్రీ, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నారు. అండ్ కిచెన్లో వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్స్, అంటే మనకి ఎలక్ట్రిక్ స్టవ్ది ఉండిద్ది కదా, సో దాన్ని ఇస్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా లివింగ్ స్పేస్లో వచ్చి టైల్స్ ఫ్లోర్ ఇస్తున్నారు, రీక్రియేషన్ రూము అండ్ వాకింగ్ క్లోజెట్స్ ఒకటి ఉన్నాయి. అవుట్డోర్ స్పేస్ వచ్చి బాల్కనీ ఉంది, ప్యాటియో ఉందన్నమాట. ఈ ప్యాటియో వచ్చి ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్కి సంబంధించింది. మేము ఇందాక చూసింది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ చూసాము. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ప్యాటియో వచ్చేసి కొంచెం డిఫరెన్స్ అయితే మనకు కనిపించింది. అంతేకాకుండా పెట్స్, మెయిన్ ఇక్కడ చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు కదా, డాగ్స్ అయితే వీళ్ళు అలో చేస్తున్నారు. అంతేకాకుండా క్యాట్స్ కూడా అలో చేస్తున్నారు అనమాట. పెట్ లిమిట్ మనం ఎన్ని పెట్స్ తెచ్చుకోవచ్చు అంటే 2 పెట్స్ అయితే మనం మినిమం అయితే అవైలబిలిటీ ఉండిద్ది. అంతేకాకుండా పెట్ డిపాజిట్, మనం ఆ పెట్కి ఉంచుకోవాలి అంటే డిపాజిట్ చేయాలి, దానికి వచ్చి ఒక $100 అయితే డిపాజిట్ చేయాలి. మనం వెళ్ళేటప్పుడైతే ఆ మనీ ఇచ్చేస్తారు. అంతేకాకుండా మంత్లీ పెట్ రెంట్, మనకే కాకుండా మన పెట్ని ఉంచుకుంటున్నందుకు కూడా రెంట్ కూడా కట్టాలి, దానికి వచ్చి $80 అయితే కట్టాల్సి వచ్చింది. సో పెట్ డిపాజిట్ అయితే అది. క్యాట్స్కి అంటే క్యాట్స్ ఉంటాయి కదా పిల్లలు, వాటిని పెంచుకోవాలంటే అవి కూడా అంతే 2 లిమిట్. అండ్ దాని డిపాజిట్ కూడా ఒక్కొక్క దానికి వచ్చి $100 అయితే కట్టాల్సి వచ్చింది. మంత్లీ రెంట్ వచ్చి $80 అయితే దానికి కట్టాల్సి వచ్చింది అనమాట. అంతేకాకుండా పార్కింగ్ ఫ్రీ వచ్చి మంత్లీ వచ్చేసరికి $75 ఉండిద్ది. అది ఏది అంటే కవరేజ్ ఉండకుండా నార్మల్గా పార్క్ చేస్తారు కదా, దానికైతే $75. అండ్ కవరేజ్ పార్కింగ్ కావాలంటే $110 ఉండిద్ది అనమాట. అండ్ మనకి గరాజ్లో కావాలి అంటే $165 ఉండిద్ది. సో టోటల్గా ఎలా లేదనుకున్నా ఈ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అయితే మినిమము చెప్పాను కదా 750 కానీ అలా తీసుకోవాలి అని అంటే 3000 బిల్ అయితే పడుతుంది
$750కి. అంతేకాకుండా మనకి గరాజ్ యాక్సెస్ కావాలంటే $175 అరౌండ్ పడిద్ది. అండ్ యూటిలిటీస్ ఛార్జెస్ కానీ మనకి కరెంట్ బిల్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ గానీ అన్నిట్లికైతే కొంచెం ఇంకా ఒక 200 అలా అయితే పడిద్ది అనమాట. మినిమంలో ఎలా లేదు అనుకున్నా సరే 3300 అరౌండ్ అలా అయితే పడిద్ది యూటిలిటీస్ అన్నిటితో కలిపి. సో ఇది ఈ సిటీ సౌత్కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన మొత్తం అయితే ఇది. ఆల్మోస్ట్ అన్నీ కూడాను గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఇవే పాలసీస్ అయితే ఉంటాయి. ముందు మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ రూల్స్ ఉంటాయి కదా, అగ్రిమెంట్ కానీ మన క్రెడిట్ స్కోరు చెక్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా లీజ్ మనం చేయాలి, లీజ్ తీసుకోవాలి అంటే ఒక $100,000 అలాగా మనం డిపాజిట్ చేయాల్సి కూడా ఉండిద్ది. అండ్ కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అనుకోండి, అవి అయితే మనం 1 month మనీ అయితే డిపాజిట్ చేయాలి. ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఒక $1,000 అలా అయితే డిపాజిట్ చేస్తే సరిపోయిద్ది అనమాట. అంతేకాకుండా వీళ్ళది క్లీనింగ్ కానీ ఏమైనా అవసరం వచ్చినా సరే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మనం వాళ్ళకి కాల్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి రిపేర్ చేస్తారు. సో ఏమైనా ఉన్నా సరే మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సరిపోయింది. ఇదిగో జిమ్ వచ్చి చాలా చిన్నదే ఇచ్చారు, కమ్యూనిటీ మాత్రం చాలా పెద్దది. బట్ జిమ్ వచ్చేపాటికి కొంచెం స్పేస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చిన్నగానే ఉంది. అండ్ దీనికి యోగా రూమ్ కానీ ఏం లేదనమాట, జిమ్కి జస్ట్ 1 room మాత్రమే ఇచ్చారు. బయట గార్డెన్ చూస్తే మాత్రం చాలా బాగుంది అనమాట చూడడానికి కానీ ఎవ్రీథింగ్. అయితే ఈ కమ్యూనిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఇచ్చారు. అండ్ నియర్ బై చాలా స్టోర్స్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ ఎలక్ట్రికల్ ఛార్జర్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడైతే అవైలబుల్ లేదు, బయటే ఛార్జ్ పెట్టుకోవాలి. అంటే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఈ మధ్యన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కానీ ఛార్జింగ్ కార్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ మధ్యన అయితే ఉన్నాయి. ఇంతవరకు లేవు కాబట్టి ఇవన్నీ ఓల్డ్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఎక్కువ ఎలక్ట్రికల్ కారు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే లోపల ఛార్జింగ్ మిషన్స్ కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు కొత్తగా కట్టేవైతే మాత్రమే ఛార్జింగ్ హౌసెస్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. సో బిఫోర్ ఉన్నవైతే ఏమీ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, బట్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చి మేము చూసిన సెకండ్ హౌస్, ఇది కూడాను శాన్ మాటియోలోనే ఉంది. శాన్ మాటియో దగ్గరే ఉందన్నమాట ఇది కూడాను. సో ఇది కూడాను ఎంత పడుతుంది అని అంటే అరౌండ్ 2700 1 BHK అయితే పడుతుంది. 2 BHK కావాలి అంటే 3300 అయితే 2 BHK పడుతుంది అనమాట. ఇది కూడా SFT వచ్చి 712 SFT ఉంది 1 BHK. అండ్ 2 BHK వచ్చి అరౌండ్ 900 SFT అయితే ఉంది అనమాట. కొన్ని అయితే 2 bed 2 bath ఇస్తున్నారు, కొన్ని అయితే 2 bed and 1 bath అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ కమ్యూనిటీని బట్టి ఉండిద్ది. ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీనే. అండ్ ఇవి వచ్చి 3 floors అయితే ఉన్నాయి. కొన్ని అయితే 3 floors ఉన్నాయి, కొన్ని అయితే 2 floors ఉన్నాయి. ఇది వచ్చి ఇటు సైడ్ వచ్చి మొత్తం పార్కింగ్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ వాకింగ్ ఏరియా అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ జిమ్ ఉంది, అంతేకాకుండా స్పా కూడా ఉంది అనమాట ఇక్కడ. అండ్ లోపల డాగ్స్కి కూడాను ఇక్కడ పార్క్ ఉండిద్ది అనమాట. మనం క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉంటే వాటికి పార్క్ కూడా ఉండిద్ది. సో ఆ పార్కు అంతా ఉంది. అండ్ ఇవి ప్యాకేజ్ రూమ్, మనకి ఏమైనా మెయిల్స్ వస్తాయి కదా, లెటర్స్ కానీ ఏమైనా రావాలి అంటే దానికి సంబంధించిన ప్యాకేజ్ రూమ్ అంతా ఉంది. ఈ కమ్యూనిటీ మొత్తం గార్డెన్ గ్రీనరీ అన్నీ, ఏ కమ్యూనిటీ చూసుకున్నా సరే బయట వాకింగ్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ ఇలానే ఉండిద్ది అనమాట. సో మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ మనకి వాళ్ళు కావాలి అన్నా సరే, అంటే ఏమైనా బయట మెయింటెనెన్స్ ఉండిద్ది కదా, మొక్కల్ని క్లీన్ చేయడం కానీ ఇది అయితే వాళ్ళే చూసుకుంటారు. లోపలికి సంబంధించింది అయితే మనమే చూడాలి. సో ఇక్కడైతే వీళ్ళు ఫిష్కి సంబంధించిన అక్వేరియం అంతా నేచురల్ది ఇలానే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ టెనెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మనం ఇంట్లో కానీ స్టే చేయాలి అనుకుంటే మనము ఈ యూనిట్ని సేఫ్గా ఉంచుకోవాలి. అంతేకాకుండా నైబర్స్ ఉంటారు కదా, పక్కన నైబర్స్కి వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయకూడదు. గట్టిగా అంటే పార్టీస్ పెట్టుకోవడాలు, అరవడాలు ఇలాంటివి చేస్తే వాళ్ళు మన మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిద్ది. అంతేకాకుండా ఏమైనా చిన్న రిపేర్లు వస్తే వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా మనమే రిపేర్ చేసుకునేటట్టు చూడాలి. ఇంకా మన వల్ల కాదు పెద్దవంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకోవాలి అనమాట. రెంట్ మాత్రం ఆన్ టైంలో కట్టాలి, లేదు అంటే మాత్రం పెనాల్టీ వేస్తారు వాళ్ళు. అడిషనల్ వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం పాటించాలి. అంతేకాకుండా మన అపార్ట్మెంట్ కానీ ముందే మనం వెకేట్ చేయాలి అనుకుంటే మనం ముందే 1 month ముందే ఇన్ఫామ్ చేయాలి. అంటే రెంటల్ 1 year
అగ్రిమెంట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అగ్రిమెంట్ తీసుకున్న ఉంటే ఆ అగ్రిమెంట్ డెఫినెట్‌గా మనం ఉండాల్సిందే అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ఓకే. మనం ఇప్పుడు ఉండలేము. మనం వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వాలి అంటే సబ్ లీజ్‌కి ఇవ్వాలి. అంటే లీజ్ వచ్చేసి మెయిను ఈ ప్రాపర్టీలో వాళ్ళ దగ్గర లీజ్ వచ్చి మన పేరున ఉండిద్ది. మనం ఇంకొకళ్ళకి లీజ్ ఇస్తామనమాట. సో, ఆళ్ళు మనం వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చామనుకోండి. ఆ లీజ్ వాళ్ళు కట్టారా లేదా అనేది వాళ్ళకి అనవసరం. మనం మాత్రం వాళ్ళకి ఆన్ టైమ్‌లో లీజ్ అయితే కట్టాల్సి ఉండిద్ది. సో, లీజ్ కట్టకపోతే మాత్రం సివియర్‌గా వాళ్ళైతే మనకి పెనాల్టీ వేయడం అయితే జరిగిద్ది. సో, ఇది అనమాట మెయిన్ ఇక్కడ మనము తీసుకోవాల్సింది. సో, సబ్ లీజ్‌కి కూడా లీజ్ అనేది ఇవ్వచ్చు. సో, దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఒకవేళ మనం షిఫ్ట్ అవ్వాలి అన్నా. అంతేకాకుండా ఇక్కడ కొన్ని రూమ్ షేరింగ్స్ అంటే బ్యాచిలర్స్ వాళ్ళ ఉంటారు కదా! ఒక్కళ్ళే ఇంతింత అమౌంట్‌లు పే చేసుకొని ఉండాలంటే ఉండలేరు. సో, వాళ్ళేం చేస్తారంటే రూమ్ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రతి కమ్యూనిటీలో కూడాను రూమ్‌మేట్ కావాలి అనేది కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ రూమ్ షేరింగ్ ఆప్షన్‌కి కూడాను మనం వీళ్ళకి మెయిల్ చేయడం గానీ, లీజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం మెయిల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం గానీ, లేదు అంటే మనం డైరెక్ట్‌గా వాళ్ళకి కాల్ చేయడం గానీ చేసి, ఇలా సో అండ్ సో నాకు ఇట్లా నెక్స్ట్ మంత్‌కి ఇలా లీజ్‌కి నేను జాయిన్ అవుతాను. ఎవరైనా రూమ్‌మేట్ కోసం చూస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని మనం ఇన్ఫార్మ్ చేసినా సరే వాళ్ళు మనకి చెప్తారు. సో, ఇవన్నీ కూడాను ఇవి రూమ్‌మేట్‌కి కావాలి అన్న ఇక్కడ మనం ముందే వాళ్ళకి మనకి లీజ్ అయిపోతుంది 1 ఇయర్ లీజు. సో, 30 డేస్ ముందే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో, ఇన్ఫార్మ్ చేయలేదు అనుకోండి, సో, వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసేస్తారు లీజ్‌ని. ఇది వచ్చేసరికి థర్డ్ హౌస్. ఇది వచ్చి సన్నివేలలో ఉంది. ఇది 2 BHK హౌస్ అండ్ ఎస్ఎఫ్టీ వచ్చి 850 ఎస్ఎఫ్టీ ఉంది. యూనిట్‌లోనే వాషర్ అండ్ డ్రైయర్ ఉంది. అండ్ దీంట్లో గానీ స్విమ్మింగ్ పూల్ గానీ గేటెడ్ కమ్యూనిటీ కాదు కాబట్టి స్విమ్మింగ్ పూల్ గానీ, జిమ్ గానీ ఏం లేదు. కార్‌కైతే గరాజ్ సెపరేట్ కవర్ పార్కింగ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది వచ్చి ప్రైస్ వచ్చి 2800 అయితే పడుతుంది. ఎందుకంటే వాకింగ్ ఏరియా గానీ, స్విమ్మింగ్ పూల్ గానీ, ఫిట్‌నెస్ సెంటర్ గానీ ఏమీ లేవు. అంతేకాకుండా ఇది 1 మంత్ డిపాజిట్ అయితే మనం చేయాలి. 2800 మనం అడ్వాన్స్ అయితే కట్టాల్సి ఉండిద్ది డిపాజిట్. అండ్ 2800 అయితే రెంట్ అయితే పే చేయాల్సి ఉండిద్ది. ఇది వచ్చి ఎక్స్ట్రా స్టోరేజ్‌కి అయితే ఇది ఇచ్చారు. అంతేకాకుండా అది వచ్చి ఏసీకంట వాళ్ళు ఎక్స్ట్రా కొని ఉంచుకున్నారంట. సో, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇది ఎంట్రీలోనే ఉంది రూము. ఇది మొత్తం కిచెన్ ఏరియా అండ్ స్పేసెస్‌గానే ఉంది. 2 BHK అండ్ స్పేస్ గానీ ఎవ్రీథింగ్ చాలా బావుంది ఇది. ఈ హౌస్ కూడా చాలా బావుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే వెనక సైడ్ డెక్ అంటే మనకి బాల్కనీ ఉండిద్ది కదా! బాల్కనీ గానీ, స్పేస్ గానీ ఎవ్రీథింగ్ మనం బయట నుంచి వెళ్ళాల్సి ఉండిద్ది. ఈ చుట్టూ తిరిగైతే వెనక సైడ్ ఉంది అనైతే ఇదైతే చూపించడం జరిగింది. ఇది మెయిన్ ఏరియా సన్నివేళలోనైతే ఉంది. ఈ సన్నివేళ దీనికి సంబంధించిన రూల్స్ గానీ, ఏంటి ఎలా ఉన్నాయి అంటే దీంట్లో డిష్ వాషర్ ఉంది, ఓవెన్ ఉంది అండ్ మైక్రో ఓవెన్ కూడా ఇక్కడ పైన ఉంది. అండ్ రిఫ్రిజిరేటర్ కూడా అవైలబిలిటీ ఇచ్చారు. మొత్తం వుడ్ ఫ్లోర్స్. ఇక్కడ మ్యాక్స్ కార్పెట్ కంటే కూడా వుడ్ ఫ్లోర్స్ అయితే కంఫర్ట్‌గా ఉంటాయి. మనం క్లీనింగ్ చేసుకోవడానికి గానీ ఏమైనా పడినా సరే చాలా కంఫర్ట్ అయితే అనిపించిద్ది. కానీ ఇంతవరకు ఉన్న ఓల్డ్‌వి అయితే కార్పెట్ ఎక్కువ ఉండేది. సో, కార్పెట్‌లో అయితే క్లీనింగ్‌కి కొంచెం జాగ్రత్త పడాలి. అండ్ ఏమైనా కింద ఒలిగినా ఏం చేసినా సరే కొన్ని హౌసెస్‌లో ఇక్కడ ఏంటి అంటే బగ్స్ ఉంటాయంట. సో, అందుకనే మనం హౌస్ క్లీనింగ్ ఇయన్నీ చూసుకొని నీట్‌గా ఎలా ఉంది ఏంటని చూసుకోవాలి. అండ్ మోర్ ఏంటి అంటే ఇలా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్నప్పుడు మాత్రం మనం మంచిగా ఒక వీడియో తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ అన్నీ ఇస్తాం కాబట్టి తర్వాత రిపేర్స్ అని చాలా ఉంటాయి. మనము కొన్నిసార్లు చేసినా చేయకపోయినా అవి కొన్ని అవన్నీ మళ్ళీ రిపేర్స్ చూపించొచ్చు కదా! తెలీదు కాబట్టి ముందే మనం రికార్డ్ చేసుకొని ఉంచుకుంటే సో, రేపొద్దున ఏమైనా బై మిస్టేక్‌గా వాళ్ళేమైనా పొరపాటు పడినా సరే మనం చూపించడానికి ఈజీగా ఉండిద్ది. సో, బాల్కనీ అన్నాను కదా! దీనికైతే మనం గార్డెన్‌గా ఏమైనా మొక్కలు ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నా సరే వెనక సైడ్ అంటే అక్కడి నుంచి మనం ఇలా వెనక్కి రావాల్సి ఉండిద్ది. సో, వెనక్కొస్తే ఇది అయితే ఉంది. స్పేస్ అయితే చాలానే ఉంది గానీ హౌస్‌లో నుంచి డైరెక్ట్‌గా ఇందులోకి ఎంట్రీ అయితే లేదు. సో, ఇది కంప్లీట్‌గా ఇంత స్పేస్ అయితే ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇలా ఉంటాయి. దీనికైతే ఎఫ్‌డీస్ అన్నీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉండిద్ది. 1 మంత్ ముందు రెంట్ కట్టాలి. బట్ గేటెడ్ కమ్యూనిటీలోనైతే మనం ఇంత అమౌంట్ అయితే పే చేయవసరం లేదు. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కలా తీసుకుంటారు. అవైతే 1000 ఒకళ్ళు తీసుకుంటారు, 700 ఒకళ్ళు తీసుకుంటారు, లేదు 500 ఇలా అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. సో, ఇండిపెండెంట్ హౌస్ చూసారు కదా! ఇండిపెండెంట్ హౌస్ అయితే 2800, 750 అండ్ 2 BHK సెపరేటు, నో గార్డెన్, నో పూల్, నో జిమ్. సో, ఎవ్రీథింగ్ అయితే అలాగా. ఇదే వచ్చి మేము చూసిన 4th హౌస్. ఈ 4th హౌస్‌లో అయితే వాషర్ అండ్ డ్రైయర్ బయట ఇచ్చారు.
అంటే ఈ కమ్యూనిటీలో సెపరేట్‌గా ఉందనమాట వాషర్ అండ్ డ్రైయరు. సో, మనం ఆ ఫ్లోర్‌కి సంబంధించిన వాళ్ళందరూను అక్కడ వచ్చి వాష్ చేసుకోవాలి. అదైతే ఎలా ఉండిద్ది అనంటే ఎప్పుడు ఖాళీ ఉండదు కదా! ఎక్కువ హడావిడిగా ఉండిద్ది. అందరూ ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే యూనిట్‌లో వాషర్ అండ్ డ్రైయర్ దొరకడం చాలా కష్టం. అలా దొరికినవి అయితే మినిమమ్ 3000 అబోవ్ ఉంటాయి. ఇది వచ్చి ప్రైస్ వచ్చి 2600 అయితే చెప్పారు. ఈ ప్రైస్ వచ్చి ఇందులో వాష్రూమ్ ఉంది, 1 BHK అండ్ మొత్తం ఇంటీరియర్ అంతును బాగుంది అండ్ వుడ్ ఫ్లోర్ ఉంది. బట్ యూనిట్లో అయితే వాషర్ అండ్ డ్రైయర్ అయితే లేదు. బయట సైడ్ అయితే వాషర్ అండ్ డ్రైయర్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ జిమ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. చెప్పాను కదా, యూనిట్లో వాషర్ అండ్ డ్రైయర్ రావాలంటే కొంచెం ఇది ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళైతే మ్యాక్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మ్యాక్స్ ఇలాంటి దాంట్లోనైతే అడ్జస్ట్ అయిపోతారు. ఈ కమ్యూనిటీలోకి వచ్చేసి FD వచ్చి మనం 700 అయితే మనం ముందు అడ్వాన్స్ పే చేయాల్సి ఉండిద్ది. రిమైనింగ్ వచ్చేసి నార్మల్ ఫీజు 2700 అయితే పే చేయాల్సి ఉండిద్ది. అంతేకాకుండా ఇది వచ్చేసరికి ఈ హౌస్ వచ్చేపాటికి రెడ్వుడ్ సిటీలో ఉంది అనమాట. మేము ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హౌసెస్ అంటే ఏ ఏరియాలో ఏ హౌసెస్ ఎంతెంత ప్రైస్తో ఉన్నాయి ఏంటి అయితే చూసాము. ఇది వచ్చి బెడ్రూమ్కి వచ్చేసరికి కార్పెట్ ఇచ్చారు. మనకి కిచెన్ ఏరియా హాల్ ఏరియా వచ్చేపాటికి వుడ్ ఫ్లోర్ ఇచ్చారు. బెడ్రూమ్కి ఇలా మిర్రర్ సెక్షన్స్ అన్నీ ఇచ్చారు. క్లోజెట్ ఇచ్చారు. అంటే అలమరలు కానీ ఎవ్రీథింగ్ ఇలా ఇచ్చారు. దీనికి వచ్చేసరికి కరెంట్ బిల్ కానీ గ్యాస్ బిల్లు అండ్ వాటర్ బిల్ అన్నీ సపరేట్గా పే చేయాల్సి ఉండిద్ది. అండ్ పార్కింగ్ కూడా సపరేట్గా పే చేయాలి. ఇంక్లూడింగ్ పార్కింగ్ ఇచ్చేవి ఏంటంటే చాలా రేర్ ఉన్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అవి ఉంటాయి కదా, వాటిలో మాత్రమే కొన్ని ఇంక్లూడింగ్ పార్కింగ్ ఇచ్చారు. రిమైనింగ్ అన్నిట్లో కూడాను మనం పే చేయాల్సి ఉండిద్ది. వచ్చేసరికి 5th హౌస్ ఇది వచ్చి శాంటా క్లారాలో అయితే ఉంది. మొత్తం ఇది 2700 అయితే పడుతుంది. ఇందులోనే యూనిట్లోనే వాషర్ అండ్ డ్రైయర్ కూడా ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, పార్కింగ్ ఉంది, కవరేజ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ డాగ్స్ పార్క్ కూడా ఉంది, ట్రయల్ ఏరియా కూడా ఉంది. అండ్ కిడ్స్ సైక్లింగ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ అయితే అవైలబిలిటీ అయితే ఇందులో ఉంది. అండ్ ఈవీ చార్జర్ ఫెసిలిటీ అయితే అవైతే లేదు. ఇది వచ్చి 1 BHK పడుతుంది. SFT వచ్చి 700 SFT అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చి పైన పోర్షన్ అయితే నేను చూపిస్తున్నాను. ఇందులో వాషర్ అండ్ డ్రైయర్ అయితే స్టోరేజ్ రూమ్ లేక బ్యాక్ యార్డ్లో ఉంది. అందులోనైతే వీళ్ళు అవైలబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిఫ్రిజిరేటర్ ఉంది, డిష్ వాషర్ కూడా అవైలబిలిటీ ఉంది, వుడ్ ఫ్లోర్ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి కార్పెట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ఎలా ఉంటాయంటే బిలో మార్కెట్ ప్రైస్ అని ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెడతారు. బిలో మార్కెట్ ప్రైస్ అంటే ఇయర్లీ మనకి ఇన్కమ్ వచ్చి 100K ఉంటే మేము ఈ ప్రైస్లో మీకైతే ఇవి ఇస్తాము, 2200, 2400 లేదంటే 2500 ఇలా అయితే కొన్ని అయితే పెడుతూ ఉంటారు. సో అది బిలో మార్కెట్ ప్రైస్. ఆ బిలో మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఎలిజిబిలిటీ అయ్యామనుకోండి ది బెస్ట్ కమ్యూనిటీలో కూడా మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు కొన్ని ఆఫర్స్ ఎలా పెడతారు అంటే 12 months లీజ్ తీసుకుంటే 1 month ఫ్రీ ఇస్తామని, లేదు 15 months తీసుకుంటే 6 weeks ఫ్రీ ఇస్తామని. అంటే రెంట్లో ఎవ్రీ మంత్ కొంచెం తగ్గిద్ది. ఇప్పుడు పర్ సపోజ్ మనకి 3000 పర్ మంత్ పడుతుంది అనుకోండి, 12 నెలలకి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 36,000 అలా అయ్యిద్ది. సో 36,000 అయ్యింది అనుకోండి, మనకి 2 months ఆఫ్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఎంత పడిద్ది? 30,000 పడిద్ది. అంటే 12 months మీద 30,000 పడిద్ది. అంటే మంత్లీ ఎంత తగ్గుతూ ఉండిద్ది? మినిమం తగ్గిద్ది కదా అమౌంట్. ఒక 300 తగ్గితే ఒక 2700 అలా మేబీ పడవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ మనకి ఆఫర్లు అయితే వీళ్ళు కొన్ని ఇవ్వడం జరిగిద్ది. అండ్ అంతేకాకుండా లాస్ట్ 3 months ఉంటాయి కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ లాస్ట్ 3 monthsలోనైతే కొంచెం ఆఫర్లు కూడా ఎక్కువ పెడతారు. థ్యాంక్స్ గివింగ్ అని, హాలోవిన్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆఫర్లు కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ అట్రాక్ట్ అయ్యేలా కూడా కొన్ని ఉంటాయి. ఈ యూనిట్లో వచ్చేపాటికి వాషర్ అండ్ డ్రైయర్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో బయట కంటే కొంచెం యూనిట్లో ఈ చిన్నవి ఉన్నా సరే కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇలాగా ఇది వచ్చి 2700 పడుతుంది. ది బెస్ట్ అన్నీ ఉన్నాయి ఈ కమ్యూనిటీలోనైతే. జిమ్ చేసుకోవాలనుకున్న స్విమ్మింగ్ పూల్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ స్పేస్ కూడా చాలానే బాగుంది ఇక్కడికి వచ్చేసరికి. అంతేకాకుండా ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడాను కొన్ని ఇల్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఓల్డ్ ఏజ్ దాంట్లో అంటే మనకి 50 years ఎలిజిబిలిటీ వచ్చి 50 years అబోవ్ ఉండాలి, వీళ్ళకి వచ్చి 1900లో
2000లో అలా కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. అంటే నేను ఇక్కడ చూసిన కాలిఫోర్నియాలో చూసిన ప్రకారంగా ఈ టైప్ ఆఫ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ రూమ్‌మేట్స్ చెప్పాను కదా! షేరింగ్ రూమ్‌మేట్స్. ఇందులో మనం వెతుక్కోవాలి అనుకుంటే అపార్ట్మెంట్స్.com గానీ, జిల్లే గానీ ఇలా చాలా ఉంటాయి. అంతేకాకుండా ఫేస్‌బుక్ మార్కెట్ ఎక్కువ. ఈ ఫేస్‌బుక్ మార్కెట్‌లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకున్నా, లేదు రూమ్‌మేట్స్ కావాలనుకున్నా సరే మనం అందులో కూడా అప్రోచ్ అవ్వచ్చు. కానీ చూసుకోవాలి. కొంచెం ఫ్రాడ్ ఇయన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొనైతే వెళ్ళాలి. సో, ఇదొచ్చేపాటికి 6థ్ హౌసు. ఇది కూడా నేను వచ్చేసరికి నియర్ బై సన్నివిలా దగ్గరలోనైతే చూడడం జరిగింది. ఈ హౌస్ ఇదంతును మొత్తం లేక్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. మొత్తం వీళ్ళంతా బావుంది. అంటే చూడడానికైతే వ్యూ అంతా బావుంది. మెయింటెనెన్స్ కొంచెం తక్కువుంది. అండ్ ఇందులో జిమ్ ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ వచ్చేసరికి కొంచెం యూనిట్‌లో లేదు అనమాట. ఔట్ సైడ్ అయితే ఉంది వాషర్ అండ్ డ్రైయర్ ఎవ్రీథింగ్. అండ్ లోపల కొంచెం వాకింగ్ ఏరియా అయితే ఉంది. ఇది రిలాక్స్ అవ్వడానికి గాని ఎవ్రీథింగ్ ఉంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఇక్కడ కూడా అంతే. దీంట్లో ప్రైస్ వచ్చేసరికి 2800 పడుతుంది. ఎస్ఎఫ్టీ కూడాను 730 ఎస్ఎఫ్టీ అలా ఉంది. 2 బీహెచ్‌కే అవైలబుల్ ఉంది. 1 బీహెచ్‌కే అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను 2700 నేను చెప్పింది ఇది అమౌంట్ వచ్చేసరికి 2800. 1 బీహెచ్‌కే అయితే 2800 పడుతుంది. అదే 3 బీహెచ్‌కే కావాలంటే 2 బీహెచ్‌కే కావాలి అంటే 3300 అయితే పడుతుంది. మనకి ఇంకా 3 బీహెచ్‌కే కూడా అవైలబుల్ ఉంది. అదైతే 3900 పడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మెరీనా ప్లేయా అనేది ఉంది ఇక్కడ. సో, అది ఈ అపార్ట్మెంట్స్. ఇది నియర్ బై శాంటా క్లారా, సన్నివిలా ఈ దగ్గరలోనైతే ఇది అవైలబిలిటీ ఉంది. మొత్తం ఇది కూడాను కమ్యూనిటీ ఇదంతా చూడండి. డక్స్ ఇయన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. బాతులు అన్నీ ఉన్నాయి. ఏరియా మొత్తం ఏంటంటే మంచిగా వ్యూ అంతా బాగానే ఉంది ఏరియా అంతును. బట్ రూమ్స్ అన్నీ కూడాను కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువగా ఉంది అని అనిపించింది. సో, ఇక్కడ కూడా అంతే ఎమ్యూనిటీస్ అన్నిటికి అంతా కలిపి మనకి 2800 పడుతుంది. ఎక్స్ట్రా యూటిలిటీస్ అన్ని కూడా సపరేట్‌గా తీసుకోవాల్సి ఉండిద్ది. ఇవి అయితే ఏం లేదు. ఆన్‌లైన్‌లో మనం కొన్ని అయితే చెప్పాను కదా! టైమింగ్స్ అన్నీ ఇస్తారు. లేదు అంటే వాళ్ళకి కాల్ చేయాలి. సో, వాళ్ళకి కాల్ చేసి రావాలి. ఇదొచ్చి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే కిందే ఇదైతే అవైలబిలిటీ ఉంది. మొత్తం చెప్పాను మెయింటెనెన్స్ అంతాను చాలా డర్టీగా ఉంది లోపలంతును. కొన్ని అయితే మనం ఇయన్నీ చూసుకోవాలి. లేదు అని అంటే చెప్పాను కదా! బగ్స్ అని ఇయన్నీ చాలా ఉంటాయి మెయింటెనెన్స్ తక్కువ ఉంటే. సో, మనం ఏదైనా కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కొక్కసారి వెబ్‌సైట్‌లో వాటి గురించి రివ్యూస్ గాని అన్నీ పెడుతూ ఉంటారు. అన్నీ చూసుకోవడం బెస్ట్. లోపల మనం నియర్ బై కొంచెం మన నైబర్స్ ఎవరుంటారు ఏంటి అని కూడాను మనం జస్ట్ బయట కాసేపు వాక్ చేసినా ఏం చేసినా లోపల ఎవరుంటారు ఏంటని కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా యూఎస్‌లో వాటిలో. గేటెడ్ కమ్యూనిటీస్ అయితే కొంచెం పర్లేదు కానీ నార్మల్‌గా ఇలా ఇండిపెండెంట్‌గా అలా చూసుకునేటప్పుడైతే మనం కొంచెం అన్నీ చెక్ చేసుకోవాలి అనమాట. కొంచెం క్రైమ్ రేట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇల్లు అన్నీ తీసుకునేటప్పుడు కూడా నియర్ బై ఏరియా ఏంటిది, ఏ ఏరియాలో తీసుకుంటున్నామో ఆ ఏరియా గురించి అన్నీ సర్చ్ చేసుకొని అయితే తీసుకోవడం అయితే జరగాలి. సో, ఎక్కడ ఏది తీసుకోవాలి అనుకున్నా సరే మనం డైరెక్ట్‌గా వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయితే మనకి టూ లేట్ బోర్డ్స్ అని ఇలాంటివి అయితే ఉండదు. డెఫినెట్‌గా ఆన్‌లైన్ త్రూనే మనం అప్రోచ్ అవ్వాల్సి ఉండిద్ది. సెల్ఫ్ గైడ్ టూర్ ఉండిద్ది. అంతేకాకుండా వర్చువల్ టూర్ కూడా అవైలబిలిటీ ఉండిద్ది అనమాట. లోపల మనకి ఆన్‌లైన్‌లో ఏవైతే పిక్స్, వీడియోస్ అప్లోడ్ చేస్తారో రూమ్ మనం వెళ్ళి చూసినా సరే అలాగే ఉండిద్ది. పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే అనిపించలేదు అనమాట. నేను చాలా వరకు వర్చువల్ టూర్ కూడా చూడడం జరిగింది. అండ్ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉండిద్దా అని అయితే నేను చెక్ చేయడం జరిగింది. బట్ వర్చువల్ టూర్‌కును డైరెక్ట్‌గా వచ్చినా సరే మనకి పెద్ద రూమ్స్ అయితే పెద్ద తేడా ఉండదు. బట్ మనం లొకాలిటీ అయితే చూడడానికి అయితే పాసిబిలిటీ ఉండిద్ది అనమాట డైరెక్ట్‌గా. ఎందుకంటే మనం 1 ఇయర్ పాటు ఇక్కడ ఉండాలి అంటే డెఫినెట్‌గా మనం నియర్ బై ప్లేస్ ఏంటి, నియర్ బై లొకేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసుకోవాలి కదా! సో, అది ఇక్కడ ఏది చెప్పాను కదా వాషర్ అండ్ డ్రైయర్ అయితే బయట అయితే అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి వాషర్ అండ్ డ్రైయర్ యూనిట్ అనమాట. అండర్ గ్రౌండ్‌లోనైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, మెయిన్ వాషర్ అండ్ డ్రైయర్ యూనిట్‌లో లేకుండా బయట ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే అవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అండ్ క్లీనింగ్ ఉండదు. ఇవేం ఉండదు కదా! చాలా రేర్ కండిషన్‌లోనైతే క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటారనమాట. లేదు అంటే ఇలా వర్క్ అవుతూనే ఉంటాయి. దానివల్ల ఏంటంటే బట్టలు కొంచెం డస్ట్ స్మెల్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కొంతమంది వేసేసి మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మేనేజర్ పెద్దాక మెసేజ్‌లు పెట్టడం, లేదు అంటే బట్టలు తీసేసి బయట పడేయడం, లేదంటే వాళ్ళు తీసుకొని వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇవి అయితే మనం పే చేయాలి. అండ్ ఈ 2800 రూమ్‌కి కట్టగా అండ్ దీనికి కూడా మనం పే చేయాల్సి ఉండిద్ది. వాషర్‌లో అయితే $2 అనమాట. ఒకసారి మనం వేయడానికి $2 తీసుకుంటారు. అండ్ డ్రైయర్‌లో కూడాను సో, అమౌంట్ అయితే పే చేసి డ్రైయర్ కూడా మనం చేసుకోవాల్సి వచ్చింది. డ్రైయర్‌కి $1, $2 సంథింగ్ అయితే ఉండిద్ది. సో, ట్రిప్‌కి మనం దీనికి రెండిట్ల మీద కూడాను $2 మినిమం $4 అయితే వాషింగ్‌కి అయితే ఇవ్వాల్సి వచ్చింది. బ్యాచిలర్స్ అయితే మ్యాక్స్ బయటకే వెళ్ళి వేసుకుంటారు. ఫ్యామిలీస్ ఇలా ఉండేవాళ్ళు అయితే వాషర్ అండ్ డ్రైయర్ మ్యాక్స్ యూనిట్‌లో ఉండాలని చూసుకుంటారు. యూనిట్‌లో
ఇంట్లో ఉండడం వల్ల ఏంటి అంటే కొంచెం ఫ్లెక్సీ ఉండిద్ది. అంటే ఇంట్లో అబ్బాయిలు హస్బెండ్స్ కొంచెం లేకపోయినా సో వీళ్ళు అమ్మాయిలు ఉన్నవాళ్ళు బయటకెళ్ళకుండా ఇంట్లోనే వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ అయితే ఉండిద్ది. ఇది వచ్చి ప్రాడో, ఇది కూడాను శాంటా క్లారాలోనే ఉంది ప్రాడో. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇది అయితే లోపల అంతను యాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగుంది. లోపల అటైర్ ఎవ్రీథింగ్ బాగుంది. ఇందులో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ వచ్చి 2 floors ఉంది. అండ్ ఇందులో కూడాను చెప్పాను కదా మన బిలో మార్కెట్ ప్రైస్ అని. బిలో మార్కెట్ ప్రైస్ రూమ్స్ అయితే ఇందులో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. బిలో మార్కెట్ ప్రైస్ వచ్చి 2400 పడుతుంది. ది బెస్ట్ కమ్యూనిటీ అండ్ చాలా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి అంటే రిజర్వ్డ్ పార్కింగ్, మనకి ఈవీ ఛార్జెస్ కావాలి అంటే రిజర్వ్డ్ పార్కింగ్ మనం దాన్ని ముందే బుక్ చేసుకోవాల్సి ఉండిద్ది. $175 అయితే రిజర్వ్డ్ పార్కింగ్ అయితే మనం కట్టాల్సి ఉండిద్ది. మంత్లీ 175 అయితే పడిద్ది. అండ్ ఈ రూమ్ వచ్చి రెంట్ వచ్చి 1 BHK వచ్చి 3100 అయితే అవుతుంది. ఓన్లీ 1 BHK. అది వచ్చి 712 SFT అయితే వస్తుంది. ఇందులో క్లబ్ హౌస్ ఇచ్చారు, పార్టీ రూమ్ ఇచ్చారు, అంతేకాకుండా ఫ్రీ వైఫై. మనము ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఎక్కడున్నా సరే వైఫై మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ స్పా ఇచ్చారు, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ కూడా ఉంది. ఇది క్లబ్ మొత్తం మీటింగ్ రూమ్ కానీ గేమింగ్ రూమ్ కానీ మనం ఇది రిజర్వ్ చేసుకోవాలి. అవర్కి వచ్చి $100 అయితే అయ్యిద్ది. గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఇందాక నేను చూశాను కదా నార్మల్, అది అంటే అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ కూడా వేరే వాళ్ళు చేస్తారు. అది గేటెడ్ కమ్యూనిటీస్ అయితే కాదు. గేటెడ్ కమ్యూనిటీస్కి ఏంటంటే ఇలా యాక్సెస్ ఉండిద్ది, ఎంట్రీ అవ్వాలన్నా ప్రతిదీ యాక్సెస్ ఉండిద్ది అనమాట. అదేంటంటే అపార్ట్మెంట్స్, ఇదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ. అపార్ట్మెంట్స్కి గేటెడ్ కమ్యూనిటీస్కి ఇండిపెండెంట్ హౌసెస్కి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే పార్కింగ్ ఇంక్లూడ్ వచ్చేసింది, అపార్ట్మెంట్స్కి అయితే పార్కింగ్ ఫీజు కట్టుకోవాలి. ఇలా గేటెడ్ కమ్యూనిటీస్కి అయితే నార్మల్కి అయితే పార్కింగ్ చేసుకోవాలి అంటే ఫీజు ఏం కట్టవసరం లేదు. బట్ ఈవీ ఛార్జింగ్ ఉన్న పార్కింగ్ కావాలి అంటేనే మనం ఇలా అమౌంట్ అయితే కట్టాల్సి ఉండిద్ది. సో వీళ్ళైతే మాకు ఏజెంట్, ఇతను వచ్చి లీజింగ్ డిపార్ట్మెంట్ పర్సన్ అనమాట. ఇతను వచ్చి అయితే మొత్తం అయితే చూపించడం జరిగింది. ఏ రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎప్పటికి అవైలబిలిటీ ఉన్నాయి అనేది అయితే జరిగింది. మనం మ్యాక్సిమం మూవీని ఇమీడియట్లీ అని పెట్టుకుంటే మాత్రం కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఈరోజు టూర్కి వెళ్ళాం అనుకోండి, 24 hours మాత్రం మనం టూర్ చేసిన అపార్ట్మెంట్ కానీ మనం ఓకే చేసుకుంటే ఒక $1000 ఆఫర్ ఇవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాడోలో ఏంటి అంటే 3100 అవుతుంది కదా. అంతేకాకుండా వీళ్ళు వచ్చి 6 weeks ఆఫ్ అయితే పెట్టారు. అంటే 1.5 month అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఒక 12 months లీజ్ కానీ 3100 పెట్టుకొని కానీ ఇందులో ఉంటే మనకి ఒక 1 month ఆఫ్ అయితే ఇస్తారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చేసరికి పైన కింద 2 పోర్షన్లోనైతే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టారు. మొత్తం ఇతను వచ్చి మాకు అన్నీ చూపించారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది. ఇది అంతును జస్ట్ మేము ఇది మొత్తం తిరగడానికి అయితే ఒక 20 minutes అయితే పట్టిందనమాట. ఒక టూ పోర్షన్స్ అయితే ఇందులో చూపించడం అయితే జరిగింది. బిలో మార్కెట్ ప్రైస్ చూపించారు వీళ్ళు, అండ్ నార్మల్ ప్రైస్ చూపించారు. అవైలబిలిటీ అంటే నార్మల్ది మేము చూసిన దానికి ఏంటంటే డెక్ లేదు. ఇలా కొన్ని బిలో మార్కెట్ ప్రైజెస్కి ఏంటి అంటే వెనక బాల్కనీ లేనివి అలా పెడుతూ ఉంటారు. సో ఇలా మనం ఏంటి అంటే డిపెండ్స్ మనకి బడ్జెట్లో ఎంతకు చూసుకుంటున్నాము ఏంటి అన్న దాన్ని బట్టి అయితే మనం ఇలా తీసుకోవాల్సి ఉండిద్ది, చూస్ చేసుకోవాల్సి ఉండిద్ది. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. మేము ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలోనైతే మాకు పైన 6th floorలో ఉంది స్విమ్మింగ్ పూల్ కానీ జిమ్ కానీ ఎవ్రీథింగ్. ఇందులోనైతే మొత్తం వచ్చి కింద ఫ్లోర్లో పెట్టారు. సేమ్ మేము ఇప్పుడు ఉంటున్న దానికి కానీ దీనికును సిమిలర్ సేమ్ ఉండిద్ది అనమాట. మేము ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్కును దీనికును సేమ్ ఉంది. సో అది వచ్చి పై ఫ్లోర్లో ఉండిద్ది. ఈ సంబంధించిన స్విమ్మింగ్ పూల్ కానీ జిమ్ కానీ ఎవ్రీథింగ్. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. బార్బిక్యూ ఏరియా కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఏంటి అంటే మన అవైలబిలిటీ మనకి ఎప్పుడు ఏ టైంకి కావాలి ఏంటి దాన్ని మళ్ళీ వాళ్ళు నోట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. ఈమెయిల్ ఐడి కానీ ఎవ్రీథింగ్. ఏదైనా ఆఫర్లు ఉన్నా ఏమున్నా సరే మనకి షేర్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నా సరే. సో ఇవన్నీ ఏంటి అంటే ఎందుకు చూపించడం జరిగింది అంటే ఇక్కడ రెంటల్ బేసిస్ అయితే ఎలా ఉండిద్ది, ఎలా అప్రోచ్ అవుతాము, ఎంత ప్రైజెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది. ఈ కాలిఫోర్నియా స్టేట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ మిగతా రిమైనింగ్ స్టేట్స్లో పోలిస్తే. అండ్ ఇప్పుడు డాలస్ కానీ టెక్సాస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా,
ఎన్సీ కానీ ఇలా కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్స్తో కొన్ని పోలిస్తే కొంచెం కాలిఫోర్నియా ఎక్స్పెన్సివ్ అనడానికి ఏంటి అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఇలానే ఉండిద్ది అండ్ స్పెండింగ్ కూడా ఇలానే ఉండిద్ది. అండ్ మెయిన్ ఇక్కడ వీళ్ళు కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇంత శాలరీకి మినిమం ఇంత శాలరీ అయితే ఉండాలి, క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారన్నాను కదా, ఆ క్రెడిట్ స్కోర్లో శాలరీ ఈ టైప్ ఆఫ్ ఇంత మినిమం ఉండాలి అనేది ఉంటాయి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్స్ వాళ్ళు తీసుకునేది కానీ, రెంట్ కంట్రోల్ కానీ, అండ్ లీజింగ్ అగ్రిమెంట్స్ కానీ, అండ్ టెనెంట్ రైట్స్ ఏముంటాయి అవి అన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. మన దేంట్లోనికి వెళ్తున్నప్పుడు ఎవిక్షన్స్ కానీ అండ్ రిపేర్స్ మెయింటెనెన్స్ వస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది, రెంట్ ఇంక్రీజెస్ మెయిన్. ఇప్పుడు 1 year లీజ్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు మనకు ఆఫర్లో వెళ్ళామనుకోండి 1 month ఆఫరు 2 month ఆఫరు ఇస్తారు. 1 year మనం ఉంటాం అందులో. నెక్స్ట్ ఇయరా మనం వెళ్ళలేము ఉండిపోవాలి అంటే మళ్ళీ అదే రెంట్తో మనం కంటిన్యూ అవ్వడానికి ఉండదు. మనకు అప్పుడు 3100 పడింది అనుకోండి, ఇంకో 100 ఎక్స్ట్రా వేసి 3200 కట్టించుకుంటారు అనమాట. సో ఇలా ఏంటి అంటే కొంచెం ఆఫర్లో ఉన్నవి వెళ్ళడం వల్ల మళ్ళీ ఇయర్కి చేంజ్ అవుతూ లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉంటే కొంచెం కష్టమే. మూవింగ్కి వాటికి మనం పెట్టుకోవాలి అన్నా ఇక్కడ మొత్తం మనకి ఎలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటారు, ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటాయి ప్యాకర్స్ అండ్ మూవర్స్, అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ టర్మినేషన్స్ ఆఫ్ లీజ్ అంటే లీజ్ మనం మధ్యలో మనకు వద్దు వెళ్ళిపోవాలి అనుకుంటే ఏంటి అలా ఏంటి లేదు, మంత్ టు మంత్ లీజ్ కావాలి అంటే అలాగే ఇప్పుడు మనకు 12 months అయిపోయింది, ఈ మంత్ మనకి రెంట్ దొరకలేదు ఎక్కడున్నాం, సో ఇంకో 1 మంత్కి కూడా మనం లీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండిద్ది అనమాట. అండ్ సబ్ లీజింగ్ చెప్పాను కదా, సబ్ లీజింగ్కి ఇచ్చుకోవాలి అంటే ఎలాగా, మనం వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలా, ఇన్ఫామ్ చేయాలా అనేది కూడా మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెంట్ పేమెంట్ అండ్ లేట్ ఫీజెస్ ఏముంటాయి ఏంటి ఇవి కూడాను మనం తెలుసుకోవాలి ముందు. అంటే ఇక్కడ మనకి తెలియని ప్లేసెస్ కదా ఇవన్నీ. సో ఇక్కడ మనం ఏమైనా రెంటల్కి తీసుకుంటున్నప్పుడు హౌసెస్ ఏమైనా అపార్ట్మెంట్స్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ ముందు వీళ్ళ ఉన్న టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అన్నీ తెలుసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండొచ్చు. లేదు అంటే ప్రతి దానికును మనం చిన్న నాయిస్ ఏం క్రియేట్ చేసినా సరే కొంచెం కంప్లైంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం ఏమైనా ఈ క్లబ్ హౌసెస్ కానీ రూమ్స్ కానీ టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు జిమ్ అనుకోండి 24/7 ఇస్తారు, కానీ కొన్ని క్లబ్ హౌసెస్ కానీ యాక్సెస్వి కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి వచ్చి రిస్ట్రిక్టెడ్ ఉంటాయి అనమాట. బిలో అంటే 10 PM వరకే మనకి అవైలబిలిటీ, లేదు అంటే అవైలబిలిటీ లేదు. సో రిజర్వేషన్ చేసుకోవాలి అంటే ముందే మనం ఎలా చేసుకోవాలి ఏంటి. అండ్ ఇలా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలంటే దీనికి సంబంధించిన యాప్స్ ఇస్తారు, లాకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మనము ఒకవేళ లాక్ మర్చిపోయినా మన ఫోన్ నెంబర్కి కీ పంపించడం కానీ, యాక్సెస్ కోడ్లు పంపించడం కానీ ఇలా టైప్ ఆఫ్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ముందే మనం అన్నీ తెలుసుకొని వెళ్ళడం బెస్ట్. అంటే ఫ్యామిలీస్ కానీ సెర్చ్ చేసుకోవాలి అంటే, అదే బ్యాచిలర్స్ అనుకోండి ఒక 3-4 members ఉంటారు కాబట్టి షేరింగ్ ఉంటారు కాబట్టి ఒకరికాత ఒకళ్ళని తెలిసిద్ది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చి మాకు ఈ ప్రాడోలో శాంపుల్ హౌస్ అయితే చూపించారు. అంటే ఒక హౌస్ తీసుకుంటే మనం శాంపుల్గా ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు అన్నీ అయితే చూపించారు. ఇది వచ్చేసరికి కింద ఫ్లోర్లో ఉంది, ఇది స్విమ్మింగ్ పూల్కి దగ్గరలో ఉంది అనమాట. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ అంతా కనిపిస్తుంది, డెక్ అంతను స్పేసియస్ ఉంది. ఇది వచ్చేసరికి మొత్తం శాంపుల్ హౌస్. అంటే ఈ హౌస్ని జస్ట్ ఇలా ఉంచేస్తారు, ఇది ఎవరికి ఇవ్వరు. స్టవ్ కానీ వీళ్ళు ఇక్కడ గెస్ట్లకి ఫ్రిడ్జ్లో అని డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ అయితే పెట్టారు. వచ్చిన గెస్ట్లకి అందరికీ కావాలితే తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు జస్ట్ ఇస్తున్నారు కాంప్లిమెంటరీ కిందను. సో ఇది వచ్చేసరికి మొత్తం స్పేసెస్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్కి ఎవరికైనా ఈవీ ఛార్జింగ్ అన్నీ ఉన్న వాళ్ళకైతే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది, ముందే బుకింగ్ అన్నీ తీసుకోవాల్సి ఉండిద్ది. లేదు అని అంటే అవైలబిలిటీ లేదు అని అన్నారు. నార్మల్ పార్కింగ్ అయితే మాత్రం మనం ఫీజు ఏం కట్టవసరం లేదు, ఇది రోడ్కి పక్కనే ఉంది. ప్రాడో అని చూస్తే మాత్రం ఇది ఉండిద్ది. అండ్ వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ కూడా ఉన్నాయి, 2-3 branches కూడా ఇక్కడ ఉన్నాయి. నేనైతే కాలిఫోర్నియాలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ హౌసెస్ అయితే చూడడం జరిగింది. ఒక్కొక్క ఏరియాలో ఎంతెంత ఉన్నాయి మినిమం ప్రైజెస్ అని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మినిమం మనకి అన్ని కంఫర్ట్స్ ఉన్న హౌసెస్ అంతగా మంచిగా మనకి నచ్చాలంటే మినిమం 3000 అయితే పెట్టుకోవాలండి. 3000 లేకపోతే మాత్రం ఇక్కడ హౌసెస్ అయితే చాలా కష్టం. నార్మల్
నార్మల్గా ఇంకా ఏం ఫెసిలిటీ లేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటే మాత్రం 2600 నుంచి అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో 2600 నుంచి మనం పెట్టుకుంటే మాత్రం కొన్ని యూనిట్లో మనకి డ్రయర్ అండ్ వాషర్ లేకపోయినా పర్లేదు, జిమ్ సెక్షన్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఆ ప్రైస్లోనైతే వచ్చేస్తాయి. ఫిట్నెస్ అన్నీ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే పడుద్ది. అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇక్కడ యూజ్ చేయాలన్నా బాగా చలిగా ఉండిద్ది కాబట్టి కొంచెం కష్టమే అనమాట. ఏదో సమ్మర్లోనైతే ఒక 3-4 మంత్స్ అయితే మ్యాక్స్ యూజ్ చేయొచ్చు, కానీ రిమైనింగ్ టైంలోనైతే కొంచెం కష్టంగానే ఉండిద్ది ఇక్కడ. సో ప్రాడో అపార్ట్మెంట్ అయితే ఇదిగో ఇలా ఉంది. సో కంప్లీట్గా మేము ఏదైతే ఇప్పుడు ఉంటున్నామో మైలో, సో అక్కడ సేమ్ ఇదే ఫెసిలిటీస్ ఇలాగే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో ఈ హౌస్ ఇదంతానైతే చాలా కంఫర్ట్గా రోడ్డు పక్కనే అంతా ఉంది. ఇక్కడ చాలా గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. సో ఇది మెయిన్ పర్పస్ ఏంటి అంటే చేయడానికి ఇదంతా రీజన్ ఏంటి అని అంటే, లాస్ట్ టైం మేము హౌసెస్ తీసుకుందాము అన్నప్పుడు ఎలా ఉంటాయి ఇక్కడ ప్రైజెస్ ఏంటి ఎలా ఉంటాయి అన్నది దాని మీద అయితే నేను వీడియో చేయడం జరిగింది. మేము ఇక్కడ ప్రైజెస్ ఏంటి ఎలా ఉన్నాయి అన్నది. సో ఈ రెంటల్ హౌసెస్ కూడా అసలు ఎలా ఉంటాయి, రెంటల్కి అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అవుతారు ఏంటి అనేది కొంచెం అవగాహన కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కొంచెం వర్త్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను టోటల్గా అయితే ఒక 15 ఎబోనే కొన్ని రెంటల్ హౌసెస్ డిఫరెంట్ ఏరియాలోనైతే చేయడం జరిగింది. అందులో కొన్ని హౌసెస్ మాత్రమే నేను రికార్డ్ చేయడం జరిగింది. ఒక 8 అపార్ట్మెంట్స్ అయితే నేను రికార్డ్ చేసి ఇందులోనైతే అప్లోడ్ చేశాను. మెయిన్ ఏంటి అంటే మనం ముందు ఏదైనా రెంటల్ హౌస్లో ఏదైనా స్టే చేయాలంటే మనకి ఏ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే మెయిన్ చెక్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అన్నది అయితే చూసుకొని అయితే వెళ్ళాలి. సో ఫ్యామిలీస్కి అయితే మాత్రం మ్యాక్స్ డిష్ వాషర్ కానీ, ఈ రిఫ్రిజిరేటర్ కానీ, ఓవెన్ కానీ, యూనిట్లో డ్రైయర్ అండ్ వాషర్ కానీ, అండ్ కిడ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి గార్డెన్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా అంటే ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలి. అదే బ్యాచిలర్స్కి అయితే మ్యాక్స్ ఈ యూనిట్లో వాషర్ అండ్ డ్రైయర్ లేకపోయినా సరే, సో బయట ఉన్న దాన్ని బట్టి బయట నియర్ బై ప్రతి ఏరియాలోనూ నియర్ బై వాషర్ అండ్ డ్రైయర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో దాన్ని బట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఏంటి అంటే ఈ కమ్యూనిటీలో ఉన్న ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అన్నిట్లు కూడాను మనం చూసుకోవాలి. అండ్ ఈ ప్రాడోలోనైతే 2 బెడ్ 2 బాత్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ 2 బెడ్ 2 బాత్ వచ్చి 3900 వరకు పడుతుంది. అంతేకాకుండా ఎమ్యూనిటీస్ అన్నీ యాడ్ చేసుకుంటే మాత్రం 4000 ఎబోనే అవుతుంది. సో మనం ఏ హౌస్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఈ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఈ చెత్త బిల్లు ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మినిమం వాటిలన్నిటికీ కలిపి 2200 వరకు ఎక్స్ట్రా అయితే, అదే ఛార్జింగ్ ఉన్న కార్లకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అన్నా సరే 150 ఎబో పెట్టుకోవాలి. నార్మల్ కార్లకి అయితే ఒక $40 అలా ఉండిద్ది అనమాట. డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ని బట్టి ఉండిద్ది అనమాట. వాళ్ళు ఏమేమి ఇస్తారు ఏంటిది అనే దాన్ని బట్టి ఉండిద్ది. సో ఇప్పుడు ఇదే అండి, ఇది మొత్తం ప్రాడోకి సంబంధించిన టూర్ అనమాట ఇది మొత్తమును. సో కంప్లీట్గా బయట నుంచి లుక్ ఎవ్రీథింగ్ అయితే ఇదిగో ఇలా కనిపిస్తుంది. మొత్తం విజిటర్స్కి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ నుంచి ఉంది. చాలా పెద్దది ఇది కమ్యూనిటీ కానీ ఎవ్రీథింగ్ ఉన్న. సో నియర్ బై ఇక్కడ సెంటర్స్ కానీ, కాస్కో కానీ, వాల్మార్ట్స్ కానీ, సివిఎస్ ఫార్మసీ కానీ ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనం ఏదైనా ఏరియాలో తీసుకున్నామంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఎన్ని కిలోమీటర్స్ అవైలబిలిటీ ఉంది, మనం గ్రాసరీస్కి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్స్ అవైలబిలిటీలో మనం ఉన్న, ఎన్ని మైల్స్లో ఉన్నాము ఏంటి అనేది కూడాను చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ హౌస్ 8th హౌస్ ఫ్రీమౌంట్లోనైతే ఉంది. ఇది ఒక టౌన్ హౌస్ టైప్ ఆఫ్ అయితే ఉంది. మొత్తం గరాజ్ అంతా ఎవ్రీథింగ్ అయితే ఉంది. మనము గరాజ్లోనే ఛార్జ్ పెట్టుకోవాలనుకున్నా సరే ప్లగ్ కనెక్షన్ పెట్టుకొని మనం ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కింద ఫ్లోర్ వచ్చేసరికి కిచెన్ సెక్షన్ ఇచ్చారు అండ్ హాల్ ఎవ్రీథింగ్ ఉంది. బ్యాక్ సైడ్ డెక్ కూడా స్పేసియస్గా ఉంది అనమాట. బాల్కనీ ఎవ్రీథింగ్ ఉంది. మనం మొక్కలు ఏవైనా పెట్టుకోవాలి అన్నా సరే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి కొంచెం చీకటిగా ఉంది ఇదంతా. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇది మొత్తం రోడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇలా కనిపిస్తూ ఉంది. సో ఇందులో 2 BHK అవైలబుల్ ఉంది, 1 BHK కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి అరౌండ్ 3700 అలా అయితే పడుతుంది. ఈ హౌస్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ మనం తీసుకునే స్క్వేర్ ఫీట్ని బట్టి కూడా ఉండిద్ది. అండ్ 1 BHK 2 BHK దాన్ని బట్టి కూడా ఉండిద్ది. వాషర్ అండ్ డ్రైయర్ కూడా యూనిట్లో ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఏంటి అంటే హాట్ వాటర్ అనమాట, హీటర్. అది వచ్చే వాటికి రిఫ్రిజిరేటర్ ఉంది, డిష్ వాషర్ ఉంది, ఓవెన్ ఉంది. పైకి వచ్చేసరికి మొత్తం ఇదంతా వుడ్ ఫ్లోర్ ఇచ్చారు అండ్ కొంచెం సాఫ్ట్ గా ఉంది. బట్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త అయితే పడాల్సి వచ్చింది. సో పైన వచ్చేసరికి ఇది వాష్రూమ్
వాష్రూమ్ అనమాట, అటాచ్ కంబైన్డ్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది 2 BHK. ఈ 2 రూమ్స్ వచ్చేసరికి పైనే ఉన్నాయి, ఒక వాష్రూమ్ అయితే ఉంది. మొత్తం కింద అయితే లేదు. 2 బెడ్ 1 బాత్, ఇది డూప్లెక్స్ టైప్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. పైన కూడా గరాజ్ చిన్న డెక్ అయితే స్పేస్ డెక్ కూడా చిన్నదైతే ఇచ్చారు. సో కంప్లీట్ ఇది వచ్చేసరికి 3700 అలా అయితే పడుతుంది 2 BHK. అండ్ టౌన్ హౌస్ మామూలుగా ఇందులో ఫ్రీ గరాజ్ కాకుండా నార్మల్వి ఉంటాయి కదా 1 BHK, వాటికి అయితే కవర్ పార్కింగ్ కూడా ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫిట్నెస్ సెంటర్ ఉంది. అండ్ డిపాజిట్ వచ్చేసరికి ఇందులో 900 డిపాజిట్ అయితే కట్టాలి. సో 900 డిపాజిట్ కడితే మనం వెళ్ళేటప్పుడు అయితే రిమైనింగ్ వీళ్ళన్నీ చెక్ చేసుకొని అవైతే మనకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి కమ్యూనిటీ రూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే 1 month ముందు అయితే మనం వెకేట్ చేయాలి, అంటే ఖాళీ చేయాలి. మనకి ఆఫర్ రావాలి మంత్లీ 200 అంటే 1 year అగ్రిమెంట్ అయితే లీజ్ అయితే మనం డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా అంతే, లీజ్ కొంచెం ఎక్కువ మంత్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్, కొంచెం ఆఫర్ కానీ అంతే ఎక్కువ రెంట్ కూడా తగ్గేది ఉండిద్ది. సో ఇవన్నీ ఏంటి అంటే డిపెండ్స్. ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్ లో అన్ని ఉన్నవి కావాలి అంటే మినిమమ్ 3000 ఏవో పెట్టుకోవాలి. సో మినిమం లో మనకి ఏమి కొన్ని యూటిలిటీస్ కొన్ని బయట వేనే మనం వాషర్ డ్రైయర్ యూజ్ చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం ఫ్యామిలీ వాళ్ళు అయితే 2600 ఎబోనైతే పెట్టుకుంటేనే కొంచెం కంఫర్టబుల్ ప్లేస్లోనైతే ఉండగలరు. ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి అయితే 2800 నుంచి 900, బిలో 3000 వరకు అయితే ఈజీగా అయ్యిద్ది. బట్ వేరే స్టేట్స్తో పోల్చుకుంటే ఈ స్టేట్లో ఎక్స్పెన్సివ్ రెంటల్ అనడానికి మెయిన్ ఇదే. కొంచెం అంటే అన్ని రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. మనకి ఉన్న దాంట్లోనే కొంచెం చిన్నవి వద్దు అడ్జస్ట్ అయిపోదామని అంటే ఇవి ప్రైజెస్లోనే అయితే అవైలబుల్ ఉంది. ఫైనల్గా ఇది లాస్ట్ హౌస్, 9th హౌస్. అండ్ నేను చూసిన దాంట్లో ఇది కూడాను రెడ్వుడ్ సిటీలో ఉంది అనమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని ఆఫర్లు అయితే పెట్టారు. ఇది వచ్చి హాఫ్ మంత్ రెంట్ ఆఫర్ పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ 1 BHK 2 BHK కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ 1 BHK వచ్చి 551 SFT అవైలబిలిటీ ఉంది, 700 SFT అవైలబిలిటీ ఉంది, 726 SFT కూడా అవైలబిలిటీ ఉంది. 2 BHK అయితే 1000 SFT అవైలబిలిటీ ఉంది. 2 BHK వచ్చి మినిమం 3800 పడుతుంది. అండ్ 1 BHK వచ్చి మినిమం అంటే కింద ఫ్లోర్, ఇవి 3 floors ఉన్నాయన్నమాట. కింద ఫ్లోర్లో అనుకోండి 2900 వరకు పడుతుంది. అండ్ మధ్యలో ఉన్న ఫ్లోర్ అనుకోండి, మిడ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ అనుకోండి 2800 అలా పడుతుంది. అండ్ మెయిన్ సెక్షన్లో మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ ఈ జిమ్ ఏరియా అన్ని దగ్గరలో ఉన్నది కావాలి అనుకుంటే మాత్రం అక్కడ వచ్చేసరికి 3200 అలా పడుతుంది అనమాట. సో డిపెండ్స్ అంతే, మనకి ఫ్లోర్ను బట్టి రోడ్డుకి దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి పడుతుంది. ఇది వచ్చేసరికి చాలా పెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ వచ్చేవరకు రివాటెరా అపార్ట్మెంట్స్ అనమాట, రెడ్వుడ్ సిటీలోనైతే ఉంది. ఇది వచ్చేసరికి మొత్తం బెడ్రూమ్స్ అన్నీ మామూలు కార్పెట్ ఇచ్చారు. అండ్ కిచెన్ సెక్షన్ మాత్రమే వుడ్ ఇచ్చారు. యూనిట్లోనే వాషర్ అండ్ డ్రైయర్ ఉంది, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ దీంట్లో ఇది జిమ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో కంప్లీట్గా వచ్చి ఇదైతే ఇది. అండ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. ఇది వచ్చి 726 SFT అయితే పడుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనము అవైలబిలిటీ ఏమున్నాయి ఏంటి అనేది చూసుకోవడము, వెబ్సైట్లో చూసుకుంటే అవైలబిలిటీ అన్నీ ఉండిద్ది అనమాట. సో దీనికి వచ్చేసరికి ప్యాకేజ్ డెలివరీ, ఇది డోర్ టు డోర్ అనమాట. మనం బయట పెట్టుకోవచ్చు, బయటే తీసుకోవచ్చు దీనికి. అండ్ అంతేకాకుండా ఫైర్ అలారమ్స్ కూడా ప్రతి రూమ్స్కి అయితే వీళ్ళు ప్రతి దాంట్లో మనం ఇప్పుడు ఏవేవైతే చూసామో ప్రతి దాంట్లోనూ ఫైర్ అలారమ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇస్తారు, అవైలబిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉండేది. సో ఇదే అండి కంప్లీట్గా నేను కాలిఫోర్నియాలో ఉన్న డిఫరెంట్ సిటీస్లో రెంటల్ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది అయితే కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చేయడం జరిగింది. 45 minutes కంటిన్యూగా ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. సో అలసిపోయాను అనమాట. ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ చేయడం కోసం అయితే మీరు కొంచెం నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. స్టార్ట్అప్ కాబట్టి కొంచెం ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరు రాలేదు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కంప్లీట్గా చాలా కష్టపడైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చాలా అపార్ట్మెంట్స్ అన్ని తిరిగినప్పుడు చాలా స్టఫ్ అయితే ఇది రికార్డ్ చేయడం జరిగింది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.